నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన రియలిస్టిక్ స్టోరీ తండేల్. ఫిబ్రవరి 7న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. శ్రీకాకుళంలో జరిగిన ఒక రియల్ స్టోరీతో డైరెక్టర్ చందు మొండేటి ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. అటు లవ్ స్టోరీని, ఇటు పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ సీన్స్ను చందు మొండేటి చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. కొన్ని సీన్స్లో సినిమాటిక్ లిబర్టీ కాస్త ఎక్కువే అయినా ఆ పాత్రకు అలాంటి సీన్స్ ఉండాలి అనే విషయాన్ని ఫ్యాన్స్ చేత కన్విన్స్ చేయించగలిగాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీవాసు నిర్మాణంలో వచ్చిన ఒక చక్కటి ప్రేమ కథా చిత్రం తండేల్. ఈ చిత్రంలో నాగచైతన్య, సాయి పల్లవి నిజమైన ప్రేమికులా అని అనిపించేలా వారి మధ్య పండిన స్క్రీన్ కెమిస్ట్రీ, ప్రేమ సన్నివేశాలు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్గా నిలిచాయి. మంచి ఫీల్ ఉన్న సన్నివేశాలతో పాటు పాటలు, దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సముద్రంలో కనిపించే సన్నివేశాలు, పాకిస్తాన్ జైల్లో నాగచైతన్య పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్గా నిలిచాయి. ఇప్పటి వరకు సాయి పల్లవి ఏదైనా సినిమాలో నటిస్తుందంటే ఆ హీరోను మించి తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకునేలా స్క్రీన్పై మాయ చేస్తుంది. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్లో సాయి పల్లవికి ధీటుగా నాగచైతన్య నటించాడని అంటున్నారు ఆడియన్స్. ఒక ప్రేమ కథలో ఉండాల్సిన అన్ని అంశాలను చందు మొండేటి చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడనే చెప్పాలి. తెలుగు తెరపై ఇప్పటి వరకు వచ్చిన ప్రేమ కథ చిత్రాలలో తండేల్ చిత్రం ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు దర్శకుడు చెప్పిన ప్రతి సీన్ కళ్లకు కట్టినట్లుగా తెరపై ఆవిష్కరించాడు. కొన్ని సీన్స్ విషయంలో మైనస్ పాయింట్స్ ఉన్నా అవి సినిమా విజయానికి మాత్రం అడ్డంకిగా మారలేదు. సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ను నాగచైతన్య, సాయి పల్లవి తమ పర్ఫార్మెన్స్తో బ్రేక్ చేసేశారు. ఇక ఇప్పటి వరకు నాగచైతన్య కెరియర్లో వచ్చిన సినిమాలన్నింటిలో తండేల్ మొదటి స్థానంలో ఉండి తీరుతుంది. లాంగ్ రన్లో ఈ చిత్రం 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం పక్కా అంటున్నారు మేకర్స్. మరి రియల్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన రీల్ స్టోరీని ప్రేక్షకులు ఎక్కడి వరకు తీసుకెళ్తారో చూడాలి.